హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సురేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఎక్కడికో స్టార్ట్ అయ్యాను అనుకుంటున్నారా? మేమైతే అనుకోకుండా సడన్గా అరుణాచలం ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మా హస్బెండ్ అయితే నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అనే అనుకోవాలి. ఎందుకంటే చెప్పకుండా ప్లాన్ చేశారు. కాకపోతే మనకి ఉండలేం కదా. నేనైతే ఎక్కడికని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని అడిగాను, తిని చెప్పకుండా ఉంటే. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు అరుణాచలం వెళ్తున్నాం అని చెప్పి. ఓకే అని చెప్పి నేను కూడా సైలెంట్గా నాకు కూడా తెలియనట్టే యాక్ట్ చేశాను అనమాట. మనం అలాంటి వాటిలో ఇంకా బెటర్గా ఉంటాం కదా. సో అందుకని చెప్పి ఇది ఒక సర్ప్రైజ్ అండ్ మెమరీ అనమాట. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ట్రిప్. మీరైతే అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీరు ఫన్ అంతా మిస్ అయిపోతారు. ఫ్రెండ్స్తో కదా, మంచిగా ఎంజాయ్ చేసాం, చూసేయండి. ఎంతైనా ఫ్రెండ్స్తో వెళ్తే ఆ కిక్కే వేరు కదా. ఆ ఎంజాయ్మెంట్, ఆ ఫన్ ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రెండ్స్తో వెళ్తేనే వస్తుంది. కాబట్టి మేము కూడా అట్లే ఎంజాయ్ చేసాము. మీరు మా కుళ్ళు జోక్స్, మా ఫన్స్ ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో అయితే అస్సలు స్కిప్ అవ్వకుండా చూడండి. అంత ఎంజాయ్మెంట్ చేసామన్నమాట. మీకు మొత్తం వీడియోలో కూడా క్లియర్గా చూస్తాము. ఈ ఊరు వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ మన తెలుగు బార్డర్ అనమాట. నేనైతే లీగర్లీ వెయిటింగ్ అనమాట. అంటే ఎక్కడ తమిళనాడు బార్డర్ బోర్డు కనిపిస్తుందో అని చెప్పి ఇంకా వీడియో తీస్తూనే ఉన్నాను. మా వాళ్ళు అంతా వెనక నుంచి కుళ్ళు జోక్స్ వేస్తున్నారు. అవేంటో మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బోర్డు, ఇదే అనమాట లాస్ట్ మన తెలుగు బార్డర్. ఈ ఊరు తర్వాత ఇంకా తమిళనాడు బార్డర్ అయితే ఎంటర్ అయిపోద్ది. ఇంకా అంతా కూడా తమిళే అనమాట. నేనైతే బోర్డు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. అదేమో ఇంకా రావట్లేదు. చూద్దాం ఎప్పటికి వస్తుందో. ఇప్పుడు అని సో ఐఎమ్ ఎక్సైటెడ్. డీర్స్ కనిపెడతాయండి చూడు. డీర్స్ వస్తాయి. అవునా? ఎక్కడ చూద్దాం. ఒక్క జింకన్న నా కోసం రావా? నా వీడియోలో క్యాప్చర్ చేసుకుంటా. ఏంటి జింకనా? జింక కాదు, బార్డర్. ఏది ఇది కనపడదు. బార్డర్ ఎట్లా కనపడుతుంది? ఇదే ఇంకా వెల్కమ్ టు తమిళనాడు కనపడింది. ఓకే. ఇప్పుడు నేను తమిళనాడు బార్డర్ లో అయితే ఎంటర్ అయ్యాను. ఇప్పుడు తమిళ్ మాట్లాడుతున్నాను. వచ్చా తమిళ అదేం మాట్లాడాలి? ఎన్నా సొల్లుగా పురిదా ఎన్నా సొరంగా అన్న అక్క ఏమడుతా అంటే తమిళ్లో ఆమ్ తిన్నావా తమిళ్లో అని ఆమ్ తిన్నావా తమిళ అన్నం తిన్నావా అని అన్న తమిళ సాపిడియా తిన్నా అనేదానికి తిన్నా అనడానికి కుడితీయా తన్ని కుడితీయా తన్ని కూడా. ఇప్పుడు అంటే వాటర్ కుడి అంటే ఇవ్వమని, కుడి అంటే ఇవ్వమని. నేను అప్పుడు కష్టపడి 3 నెలల్లో 10 నంబర్లు నేర్చుకున్నా. 1 2 3 4 8 రాలే అన్ని 10. ఎంత అనేదాన్ని ఏమని పిలుస్తారు చెప్పు? ఎంత అనేదాన్ని ఎలా మాట్లాడతారు? ఎవలా అంటే ఎవల రూపే అంటాడు. 10 రూపాయ. సో ఇప్పుడు నుంచి తమిళ్ మాట్లాడాలి. ఓకే? అది రాదు, వాళ్ళు మాట్లాడరు. తెలుగు తెలిసినా కూడా మాట్లాడరు. ఎన్న స్వర సొలుంగా మాట్లాడతారు కానీ హిందీ తెలుగు పురీదు. తమిళ్ సొల్లుంగా అంటారు వాళ్ళు. తమిళ్ తెరుంగా, తమిళ పురిల్ల తెలియదు. తెలుగు తెరుంగా, తమిళ్ తెలియదు. తెరిమా అంటే తెలుసా? తెరిమా అంటే తెలుసా? తెలియదు అంటే తెలియదు. ఆడ రీసౌండ్ అంతే. 30 days తమిళ క్లాసెస్ కి పంపించాలి. తమిళ్ తెలియదు, తెలుగు తెలుగు తెరిమా, తెలుగు తెరిమ్మా, తమిళ్ తెరిమియాదు తెలియదు. ఓయమ్మా, తమిళ్ నేర్చుకోవాలంటే కష్టమే కొంచెం. అరుణాచల్ కోవెల్ అంటే టెంపుల్. గుడి కోవెల అని మనమైతే గుడి అంటాం, వీళ్ళు కోవెల అంటారు. వీటికి పొలమా
వీటికి, ఇంటికి కాదు, ఇంటికి వీటికి కదా. అంటే ఇల్లు. ఓకే. బండి ఎక్కువ వరమా, బండి ఎప్పుడు వస్తుంది అంటే ఎత్తనా నేర్పియండి వీడియోలో మాట్లాడుకోండి. మీ వీడియోస్ నేను అన్ని వీడియోలో పెట్టుకుంటా, మీరు మాట్లాడుతున్నారు. ఎత్తనమని అస్సాం వెళ్ళిపోదాం అక్క. అంతా అస్సాం పోతారు అంతా పోతారు. దాంట్లో మన అప్ప మూవీలో చూసావు, ఎన్నడా డే. అయ్యో ఆ సినిమా చూసి కొంచెం తమిళ్ నేర్చుకుంటే ఈ రోజు ఉపయోగపడేది. ఏం పేరు అని పేరు, స్టూడెంట్స్ వాళ్ళ పేరు పేరు లేదు అని. బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తా. ఇంటి దగ్గర నుంచి అయితే తీయలేదు వీడియో ఆడలేదు. ఇప్పుడైతే ఇంటి నుంచి తీసే స్టేజ్ లో లేం గైస్. నిద్ర ఎర్లీ మార్నింగే కదా, నిద్రపోయినాము బాగా, నిద్ర మొహంలో ఉన్నాము, అందుకే తీయలేదు. అరుణాచలంకి వెళ్ళాక చూపిస్తా. సపోర్ట్ చేయి బాబు. కాదు, నువ్వు రోడ్డు చూసి డ్రైవ్ చేయంటే రీల్స్ చేస్తున్నారా? పాడు కదా పాడు. కాదు, తమిళనాడుకి ఎంటర్ అయినామని తెలుగు సాంగ్స్ పెట్టారా? తమిళ వాళ్ళకి అర్థం అవ్వద్దని. గోపురం కేబుల్ వైర్లు ఉంటే కేబుల్ బ్రిడ్జ్ కదా. ఇప్పుడు అవుతుంది కదా అక్క. కేబుల్ బ్రిడ్జ్ అని ఎందుకంటారంటే పైన కేబుల్స్ ఉన్నాయి కాబట్టి కేబుల్ బ్రిడ్జ్ అంటారు. అక్కడ కూడా అంతే కదా, కేబుల్స్ కట్టారు కాబట్టి కేబుల్ బ్రిడ్జ్. కాకపోతే అవి లోడ్ కేబుల్ బ్రిడ్జ్ అండి. అవి లోడ్ భరిస్తాయి, ఇవి లోడ్ భరిస్తాయి. కేబుల్ పైలు పైన ఉన్నాయి కాబట్టి కేబుల్ బ్రిడ్జ్. వాళ్ళ వీడియో పోతుంది. ఫన్ వీడియో. తమిళనాడు కేబుల్ బ్రిడ్జ్ చూడండి, చూసి తరించండి. తమిళనాడు ఇంతే, మా తమిళనాడులో ఆడుందబ్బా కేబుల్ బ్రిడ్జ్ అనుకుంటూ. చంద్రుకుంటే పైకి ఎక్కి తీసేది కవి అయిపోయింది, పోయినాడు బాబా. ఇది కూడా ప్రభు బిడ్డ. మిడిల్ లో మేము తినడం కోసం అయితే ఇది ఆమ్లా, పంచాన ఆమ్లా ఇవి తీసుకొని వచ్చింది మా ఫ్రెండ్. అరుణాచలంకి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇంకా గిరి ప్రదర్శన చేద్దాము అని చెప్పి ఫ్రెష్ అయ్యి రూమ్ తీసుకొని స్నానం చేసేసి వచ్చాము. రూమ్ కూడా మేమైతే కన్నా ఇండివిజువల్ రూమ్ తీసుకున్నాం అనమాట. నేనైతే ఏంటంటే కొన్ని అంటే మేము ఎంజాయ్ చేసేటప్పుడు వీడియో తీయాలి ఇలాంటివన్నీ కొన్ని గుర్తులేవు అసలు నిజంగా చెప్పాలంటే. అందుకే కొన్ని వీడియోస్ తీయలేదన్నమాట. రూమ్కి సర్చింగ్ అయితే చాలా పడినాము తిప్పలు. అంత కామెడీగా అయిందనమాట. వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ రూమ్స్ ఇక్కడ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి అక్కడ రూమ్స్ కనిపించక అసలు వాళ్ళు చెప్పిన లొకేషన్ లేక ఓపెన్ ప్లేస్ ఉన్నింది, ఇది గూగుల్ మ్యాప్ రాంగ్ చూపిస్తుంది కదా, అట్లా జరిగిందనమాట. అవన్నీ కూడా కామెడీగా నవ్వుకుంటా అసలు వీడియోస్ అనేవి అయితే క్యాప్చర్ చేయలేదు, నేను మర్చిపోయామన్నమాట అసలు. అందుకే నేను అవన్నీ ఏమీ తీయలేదు రూమ్ కానీ అట్లా. ఇంకా గిరి ప్రదర్శన నైట్ చేసి ఎర్లీ మార్నింగ్ మనము ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా మేమైతే నైటే స్టార్ట్ చేసామన్నమాట పాదయాత్ర అనేది. స్టార్ట్ అయ్యేటప్పుడేమో ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాము. మొహం ఎంత వెలిగిపోతుంది, ఇంకా అయిపోయినాక చూడాలి మా మొహాలు మాడిపోయాయి అనమాట. గిరి ప్రదక్షిణ అనేది చెప్పులు లేకుండా చేయాలి, అందుకే చెప్పులు లేకుండా నడుస్తున్నా. నేనైతే నాకు ఎక్సైట్మెంట్గా ఈ వీడియో అయితే తీసుకున్నాను. అంటే ఇది నాకు స్వీట్ మెమరీ అనమాట. ఇప్పటికైతే 3-3.5 కిలోమీటర్లు నడిచాము అని అనుకుంటున్నాం. ఇంకా నడవాల్సింది చాలా ఉంది. అప్పటికే కొంచెం ఆయాసము కాళ్ళు నొప్పులు అయితే వస్తున్నాయి.
చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళ్తామో. అక్కడెక్కడో జింకలు కనిపిస్తాయని చెప్తే ఎదురు చూసి కళ్ళు కాయలు ఇలా ఎదురు చూసా, కనిపిలే అవి మాత్రం. ఇంకా చివరకు దేవుడు నా బాధ అర్థం చేసుకున్నాడో ఏమో, అందుకే అరుణాచలంలో అయితే జింకలు అయితే ప్రత్యక్షం అయ్యాయి. ఇంకా నాకు వాటిని చూడగానే ఆనందం పట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నా. ఒక్క ఫోటో ఇవ్వంటే అది తినడంలో బిజీ అయ్యి నాకు ఫొటోస్ కూడా ఇవ్వట్లేదు అనమాట. అందుకే అది ఇచ్చిన కాడికే మనం తీసుకోవాలి కదా అని చెప్పి కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక్కటన్నా మంచి ఫోటో ఇస్తాదేమో అని చెప్పి ఎదురు చూసా. అది నువ్వెంత ఎదురు చూసినా నేనైతే తినడంలో బిజీగా ఉన్నా, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చెయ్యకు, నేనైతే నీకు ఎటువంటి ఫోటోలు ఆటోగ్రాఫ్లు ఇవ్వలేను అని చెప్పేసి తన పనిలో దానైతే బిజీగా ఉంది. ఇంకా సరేలే దాని ఎందుకు డిస్టర్బ్ చేయడము అని చెప్పి మా ఆయన పిలుచుకొని వచ్చి నువ్వు అలసిపోయావు, ముందు కొబ్బరి నీళ్ళు తాగని చెప్పి కొబ్బరి నీళ్ళు అయితే తీపిచ్చాడు. అవైతే తాగిన తర్వాత ఊరికే ఉంటామా, దాన్ని కొబ్బరి కూడా తీపిచ్చుకొని తింటూ వస్తున్నా. బాగా మాట్లాడే నీతో ఫోటో తీసుకొని వచ్చిన సెల్ఫీ. ఇదిగో ఈడికొచ్చింది జింక దేర్. ఇక్కడైతే చాలా జింకలు ఉన్నాయి కదా, ఏదో ఒకటన్నా సెల్ఫీ ఇస్తుందేమో అని ఎదురు చూస్తే అవి కూడా ఇవ్వలేదన్నమాట. మేమేమి ఇవ్వం, నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా అసలు తిరిగి కూడా చూడలేదు. చూడండి ఎంత గ్యాప్ ఉన్నాయో, అసలు దగ్గరికి కూడా రాలేదు. ఇంకేం చేసేది లేక కనిపించిన కాడికి వీడియోస్ అయితే తీసుకున్నా. మా హస్బెండ్ అయితే కన్నా వాటితో మాట్లాడినావా, ఏం చెప్పినా, ఏం అడిగినాయి అని కామెంట్ అయితే చేస్తున్నాడు. ఆ సెల్ఫీ ఇచ్చింది తీసుకొని వచ్చిన అని చెప్పి నేను కూడా చిన్న జోక్ వేసా. మీరైతే అరుణాచలం వచ్చినప్పుడు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అని చెయ్యండి. రోడ్ ఎక్స్పీరియన్స్, మొత్తం అక్కడ ఉన్న జింకలు కానీ ఆ టెంపుల్స్ కానీ అన్నీ కూడా మనకి ఒక మైండ్కి, మనం వర్క్ ప్రెజర్లో ఉంటాం కదా, అదంతా పోయి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అనమాట. సో తప్పకుండా చేయండి. రోడ్ అయితే చాలా ప్రశాంతంగా బాగుంది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే. ఇంకా సుఖం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే కొంచెమే అనమాట నడిచింది. ఇక్కడ జింకలు అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నైట్ అయితే నేనైతే వీడియో కంటిన్యూ చేయలేకపోయాను, అంటే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. రూమ్కి వెళ్ళేసి మళ్ళీ స్నానం అన్నీ చేసి ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అరుణాచలం మెయిన్ టెంపుల్. మేమైతే కొన్ని ఫొటోస్ అందుకు కూడా తీసుకున్నాం. లోపలికి అయితే అలో ఉంది ఫోను, కానీ బయటికి అయితే తీయద్దండి, మళ్ళీ వాళ్ళు చూసారంటే కూడా బాగోదు. నేనైతే జస్ట్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు బయట మాత్రం ఫొటోస్ తీసుకున్నాను. లోపలైతే ఇంకేం తీయలేదు. ఈ కొన్ని కోవెల ఇవన్నీ అయితే కన్నా తీసుకున్నాం అనమాట. ఇంకా చిన్న చిన్న రీల్స్ కూడా చేసుకున్నాం. అవి చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, అందులో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. అది ఏం వీడియో, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామో అనేది అయితే మీరైతే వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ వీడియోలో. సో ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.